ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. అబ్బాయిల మాదిరిగానే అమ్మాయిలు కూడా ఇప్పుడు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. మగపిల్లల్లాగే చదువుతో పాటు ఉద్యోగాలు చేస్తూ తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తున్నారు. చదువు పూర్తవగానే ఉపాధి వెతుక్కుంటూ నగరాలు పట్టణాల బాట పడుతున్నారు. ఉన్న ఊరు తల్లిదండ్రులకు దూరంగా ఒంటరి జీవితం గడుపుతున్నారు. అయితే గ్రామాల నుంచి వచ్చే అమాయకపు ఆడపిల్లలను మాయమాటలు చెప్పి మోసం చేసే ముఠాలతో జాగ్రత్తగా లేకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. అలా ఓ మోసకారి ముఠా చేతుల్లో పడిన ఇద్దరు యువతులు ఏమయ్యారు? నయవంచక ముఠా వారిని ఏం చేసింది? ఉద్యోగం కోసం వెళ్ళిన వారు ఎలాంటి ఉచ్చులో చిక్కుకున్నారు? ఉపాధి వెతుక్కుంటూ పల్లెటూరు నుంచి పట్నానికి వచ్చిన యువతుల బిడియం బెరుకు చూసి ఆ దంపతులు జాలిపడ్డారు. మేం ఉన్నాం, మీకు భయమేమీ లేదంటూ భరోసా కల్పించారు. వరసలు కలిపి పిలుస్తుంటే ఎంత ప్రేమ చూపిస్తున్నారోనని మురిసిపోయారు ఆ యువతులు. పెళ్లిళ్లు ఫంక్షన్లకు తీసుకువెళ్తుంటే బంధువుల్లా కలిసిపోయారు. పెళ్లి కోసం మధ్యప్రదేశ్ వెళ్లిన ఆ యువతులు ఇక తిరిగి రాలేదు. బిడ్డలు పట్నంలో పనికిపోతున్నారనుకుంటున్న తల్లిదండ్రులకు అసలు నిజం తెలియదు. ఇంతకీ ఆ యువతులు ఏమయ్యారు? ఆడపిల్లలను తీసుకువెళ్లిన ఆ దంపతులు వారిని ఏం చేశారు? కొమరం భీం జిల్లా బెజ్జూరు మండలానికి చెందిన ఇద్దరు గ్రామీణ ప్రాంత యువతులు 6 నెలల కిందట ఉపాధి కోసం మంచిర్యాలకు వెళ్లారు. అక్కడ చెన్నూరు మండలం కిష్టంపేటకు చెందిన ముడిమడుగుల సవిత, ప్రశాంత్ దంపతులతో పరిచయం ఏర్పడింది. మాయమాటలతో యువతులకు ఆ దంపతులు బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మహారాష్ట్రలోని సిరోంచా ప్రాంతానికి చెందిన మహేష్ కూడా పరిచయమయ్యాడు. మంచి జీతంతో ఉద్యోగంతో పాటు పరిచయస్తులతో పెళ్లి కూడా చేయిస్తామని నమ్మించారు. దీంతో యువతులిద్దరూ భయపడి వద్దని చెప్పారు. అప్పుడే సవిత దంపతులు ఓ పథకం వేశారు. బంధువుల పెళ్లి ఉందని అందరం కలిసి వెళ్దామంటూ సవిత ఆ యువతలిద్దరినీ కోరింది. నిజమేనని నమ్మిన వారు సరేనని అన్నారు. దీంతో వారిద్దరిని పెళ్లిళ్లకు ఆడపిల్లల కొరత అధికంగా ఉన్న మధ్యప్రదేశ్లోని ఓ ప్రాంతానికి తీసుకువెళ్లి అమ్మేశారు. అక్కడ మగ పెళ్లి వారికి తాము మేనమామ, అత్త అని నమ్మించారు. దేవాలయాల్లో పెళ్లిళ్లు జరిపించి ఒక్కో యువతికి 2.5 లక్షల చొప్పున మొత్తం 5 లక్షల రూపాయలు తీసుకొని యువతులను అక్కడే వదిలేసి వచ్చేశారు. అయితే ఈ విషయం ఆ యువతుల తల్లిదండ్రులకు తెలియదు. తమ బిడ్డలు ఇంకా పట్నంలో ఉద్యోగం చేస్తున్నారేమోనని భ్రమలో ఉన్నారు. అయితే ఇటీవల ఆ ఇద్దరు యువతుల్లోని ఓ అమ్మాయి అక్కడి వారికి తెలియకుండా ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పి ఏడవడంతో ఈ ఘటన బయటకు పొక్కింది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి సవిత, ప్రశాంత్ తో పాటు మహేష్ ను అరెస్టు చేసి విచారించగా నేరం అంగీకరించారు. మరో నిందితుడు మధ్యప్రదేశ్ కు చెందిన రాహుల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కొమరం భీం జిల్లాలో 7.5 నుంచి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు సమాచారం. అమాయకపు గ్రామీణ ప్రాంత యువతులను నమ్మించి ఇతర రాష్ట్రాల్లో అమ్మేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా పెళ్లిళ్లు చేయిస్తున్నట్లు సమాచారం.